హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇక్కడ చూస్తున్న ఈ లొకేషన్ సోమశిల, నాగర్ కర్నూల్ డిస్టిక్ నుంచి 56 కిలోమీటర్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి, మేము సోమశిలకి వెళ్ళాలనుకున్నాం. అయితే నాగర్ కర్నూల్ డిస్టిక్ నుంచి 48 కిలోమీటర్స్లో కొల్లాపూర్ ఉంటుంది. కొల్లాపూర్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ముందుకెళ్తే సోమశిల అనే గ్రామం ఉంటుంది. ఆ విలేజ్లోనే ఈ టెంపుల్ ఉంటుంది. సోమశిల అంటే సోమ అంటే చంద్రుడు, శిల అంటే రాయి. ఇక్కడ చంద్రుడు శివుని కోసం తపస్సు చేస్తాడనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈకో పార్క్. బాగుంటుందంట, కానీ నేను లోపలికి వెళ్ళాలి. చూడండి, నేచర్ సూపర్ కదా. ఈ కనిపిస్తున్న కొండల మధ్య నుంచి ఈ రూట్ ఉంటుంది. ఈ కొండలని దాటుకొని ఆ విలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సోమశిలని మినీ మాల్దీవ్స్ కూడా అంటారు. ఇక్కడ కనిపిస్తుంది వాటర్. ఈ వాటర్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఇటువైపు కూడా అలానే ఉంటాయి. అటు ఇటు రెండు వైపులా వాటర్ ఉంటుంది. మధ్యలో మాత్రం రూట్ ఉంటుంది. ఓన్లీ ఆ గ్రామం ఉంటుంది అంతే. మొత్తం చుట్టూ వాటర్, కొండలు. ఇదే సోమశిల కళాతోరణం టెంపుల్ ముందు. చూడండి, అక్కడ వెనకాల అనిపిస్తున్న ఆ గోపురం ఉంది కదా, అదే టెంపుల్. ఈ పక్కనే శ్రీ సీతారామాలయం ఉంటుంది. అలాగే ఈ గుడి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఈ టెంపుల్స్. ఇదేనండి సోమశిల టెంపుల్. అయితే ఈ టెంపుల్లో 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. మనం ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ఒకే దగ్గర దర్శించుకోవచ్చు. అదే ఈ గుడి స్పెషల్. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడికి వస్తారు. పాండవుల్లో పెద్దవారైన ధర్మరాజు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించాలనుకుంటారు. అందుకోసం భీముడిని కాశీకి వెళ్ళి శివలింగాలు తీసుకురమ్మని చెప్తారు. భీముడు కాశీకి వెళ్ళి శివలింగాలను తీసుకొని వస్తాడు. కానీ భీముడు వచ్చేలోపే ఇక్కడ ధర్మరాజు వేపమొదతో ఒక శివలింగాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. కారణం ఏంటంటే, భీముడు వచ్చేలోపు ఇక్కడ ముహూర్త సమయం మించిపోతుంది. ముహూర్త సమయంలోనే శివుణ్ణి ప్రతిష్ఠించాలని ధర్మరాజు అనుకుంటాడు. అందుకు ఒక వేపముద్దను శివలింగంగా మలిచి అక్కడ ప్రతిష్ఠిస్తాడు. అందుకు భీముడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో భీముడు తెచ్చిన 5 శివలింగాలను దూరంగా విసిరి పారేస్తాడు. ఆ 5 శివలింగాలలో ఒక శివలింగం ప్రజెంట్ టెంపుల్లో ఉంది. ఇంకో శివలింగం వాటర్లో 8 నెలలు మునిగి ఉంటుంది. ఆ టెంపుల్ ఓన్లీ 4 months మాత్రమే బయటికి కనిపిస్తుంది. మిగతా ఆ 3 శివలింగాలు ఆ చుట్టుపక్కలే టెంపుల్లో ఉన్నాయి. భీముడు తెచ్చిన 5 శివలింగాలలో ఒక శివలింగం మాత్రమే ఈ టెంపుల్లో ఉంటుంది. ఆ శివలింగాన్ని సోమనాథ్ జ్యోతిర్లింగం అని అంటారు. మిగతా 11 శివలింగాలను ఈ గుడి ఎదురుగా ఒక నది ఉంటుంది. ఆ నదిలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. మొత్తం 12 శివలింగాలు, 12 జ్యోతిర్లింగాలుగా ఇక్కడ భక్తులు పూజిస్తారు. ఈ టెంపుల్కి మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో చాలామంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలతో పాటు అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ అమ్మవారి పేరు లలితాంబికాదేవి. ఈ అమ్మవారి టెంపుల్ పక్కన నది ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నది కృష్ణా నది. ఈ కృష్ణా నదిలో 6 నదులు కలిసి ఉంటాయి. మొత్తం 7 నదులు. 7 నదుల సంగమం ఇక్కడ మనం చూడొచ్చు. అందుకే ప్రజలు ఇక్కడి జలాన్ని చాలా పవిత్ర జలంగా భావిస్తారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. పర్ హెడ్ 200. ఆ 2 కొండల మధ్య నుంచి రిటర్న్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండ వెనకాలే ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపముద్దు శివలింగాన్ని దర్శించుకోవచ్చు. కానీ ప్రజెంట్ నీళ్ళు ఎక్కువ ఉండడంతో మనం ఆ టెంపుల్ని చూడలేము.
కేవలం సమ్మర్లో మాత్రమే ఆ టెంపుల్ని చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండపై 7-8 గుడిసెలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ జనాలు బయటికి వెళ్ళాలంటే కేవలం ట్రాన్స్పోర్ట్ పడవ మాత్రమే, పడవలోనే రావడం వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా వాటరే. అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఆంధ్ర. జనాలు చాలా. బోటింగ్ కంప్లీటెడ్. ఇది సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా బోటింగ్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం దగ్గరగా అనిపిస్తున్నది. ఇప్పుడు నేను చూపించిన బోటింగ్ పాయింట్ నుంచి వెళ్ళింది. ముందున్నది ఇంకో వ్యూ పాయింట్ నుంచి వెళ్ళింది. ఇక్కడ శ్రీ పుష్పలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఓన్లీ పడవలు మాత్రమే బోటింగ్కి వెళ్తాయి. ఇక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉంది కదా, 2 కొండల మధ్య వాటర్. ఆ వ్యూ పాయింట్ నుంచి కూడా సేమ్ ఇలానే కనిపిస్తుంది. ఈ వాటర్ అంతా 7 నదుల సంగమం, సప్త సంగమం అంటారు. మినీ మాల్దీవ్స్ సోమశిల. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.